హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ శివరాత్రికి కలదండి. ముందైతే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మన ఛానల్ని అయితే ఒక లైక్ కూడా చేయండి. లైక్స్ అయితే వీడియోస్కి అయితే అస్సలు చేయట్లేదన్నమాట. ఇకైతే వాళ్ళ మార్నింగ్ సన్ రైజ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. ఇక మా ములక్కాడ చెట్టు అయితే కొమ్మలన్నీ వంగిపోయాయి అన్నమాట అండి. అంటే వీడియోస్కి లైక్స్ ఇస్తేనే కదా ఇంకా మనం బాగా చేయగలి అని అనిపిస్తుంది అన్నమాట అండి. నాకైతే న్యూ ఛానల్ కదా, ఈ ఇన్స్ట్రక్షన్స్ అయితే లైక్స్ ఇవ్వట్లేదు ఏంటా అని ఆలోచిస్తున్నా. వీడియోస్ బాగుంటలేదేమో అని లైక్ కూడా చేయండి చూడటంతో పాటు, అలాగే సబ్స్క్రైబ్ కూడా. ఇలాగైతే యాజ్ యూజువల్ నేచర్ని అయితే క్యాప్చర్ చేసేస్తున్నాను అనమాట అండి. మందారాలు అయితే పక్కన చెట్టుకి అయితే చాలా బాగా పూచాయి అనమాట అండి. వాళ్ళ 4 ఫ్లవర్స్ అయితే పూచాయి అనమాట అండి. కానీ మన సైడ్కి ఉన్నాయన్నమాట అండి పువ్వులు. ఎదరమా పసుపు కలర్, అదే అండి పసుపు రంగులో ఉంటాయి కదా పువ్వులు ఇవి. ఈ పువ్వుల పేరు అయితే తెలియదు, కానీ ప్లాంట్ అయితే చూడటానికి చాలా మంచి లుక్తో ఉంటాయి అన్నమాట అండి పువ్వులు అయితే. కానీ వాళ్ళైతే బాగా పూచాయి అన్నమాట. ఇలా అయితే ఇవి కూడా క్యాప్చర్ చేసేస్తున్నాను. నిన్నటి వ్లాగ్లో అప్లోడ్ చేయలేదు కదండి, దీనికి లింక్ చేస్తాను అన్నమాట. పొటాటో ఫ్రై చేశాను అన్నమాట నిన్న. షార్ట్స్ అప్లోడ్ చేశాను కానీ ఇలా వీడియో అప్లోడ్ చేయలేకపోయాను నిన్న అయితేని. ఇక పొటాటో ఫ్రైలో ఉప్పు కారం వేసేసుకొని అవి మగ్గాక, నూనెలో మగ్గాక ఉప్పు కారం వేసి దించేస్తాను అనమాట. పప్పు మామిడికాయ అయితే ఇలా రైస్ కుక్కర్లో కుక్ చేశాను అనమాట అండి. రైస్ కుక్కర్లో కుక్ చేయటం వల్ల ఏమైందంటే పప్పు బాగా స్మాష్ అవ్విందనమాట. కుక్కర్ కన్నా ఫాస్ట్గా ఉడికింది అనమాట అండి. నాకైతే రైస్ కుక్కర్లో ఉండటం పప్పు చాలా బాగా నచ్చిందనమాట. ఇలా మామిడికాయ పప్పు అయితే ప్రిపేర్ చేశాను అనమాట నిన్నైతేని. పోపు కూడా చేసాను అనమాట. పోపు చేసేసి ఇంక పప్పుని అయితే ఫైనల్గా తాలింపు అయితే చేస్తాను అనమాట అండి. అయితే లంచ్ కూడా అయిపోయింది అనమాట నిన్నటి వ్లాగ్లో. ఇక సన్ రైజ్ ఎక్కువ ఉంటే తెలిసిందే కదండి, నేనైతే ఈవినింగ్ అయితే క్లాత్స్ అయితే వాష్ చేసుకుంటాను అన్నమాట. సన్ రైజ్ ఎక్కువ ఉంటే మటుకి ఈవినింగే ప్రిఫర్ చేస్తాను అనమాట అండి. వెజిటేబుల్స్ అయితే ఇచ్చారనమాట ఈవినింగ్, అవైతే ఇలా ఆర్గనైజ్ చేస్తాను అనమాట.